కొందరుంటారు ఏడ మేము తప్పుల పడతామోనని మొదలు తోక జాడిస్తారు. ఏదైనా అయిందనుకోండి, ఏహే మాకేం తెలియదు అంతా ఆళ్ళ పనేనని పక్కోళ్ళ మీదకి నూకేస్తారు. మేము మంచోళ్ళం, పక్కోళ్ళు షెడ్డోళ్ళని ముద్రేస్తారు. కానీ ఆళ్ళే మురికిలో కూర్చున్నారనే ముచ్చట యాది పరుస్తారు. అటు ఆళ్ళు ఇటు ఇళ్ళు నడిమిట్లో ఉన్నోళ్ళను బద్నాం చేయాలని చూస్తారు. ఇగో ఇంట్లో కూడా అదే అవుతున్నదట. ఏందేందో అవుతుందని చెప్పిన ఢిల్లీ మందు కేసులా ఎమ్మెల్సీ కవితకు బెయిల్ వచ్చింది. ఢిల్లీలో ఉన్న పెద్ద కోర్టు ఇయాల బెయిల్ ఇచ్చింది. మాపటిలి కవిత జైలుకెళ్లి బయటకు వచ్చింది. కానీ అసలు కథ ఇక్కడే మొదలైంది. కవితకు బెయిల్ కోసం కారును కమలంలో కలుపుతున్నారని రేవంత్ సారు తెలంగాణ కాంగ్రెస్ వాళ్ళు అంటున్నారు. కారు పార్టీని బీజేపీలో కలుపుతున్నారు కాబట్టే బెయిల్ వచ్చిందని చెప్తున్నారు. బీజేపీ బీఆర్ఎస్ పార్టీ చీకటి ఒప్పందంలో ఉన్నారు. అన్ని కూడా కూడబలుపుకొని వారు కార్యక్రమాలు చేసినారు. ఇవాళ కవితకి లభించిన బెయిల్ ద్వారా అర్థమైంది ఏంటంటే బీజేపీలో బీఆర్ఎస్ పార్టీ విలీనమైనటువంటి ప్రక్రియ మొదలైంది. అటు బీజేపీ వాళ్ళు ఏమన్నా తక్కువ తిన్నారా? కాంగ్రెస్ వాళ్ళు బుడ్డ లీడర్లు మాట్లాడితే బీజేపీ నుంచి కేంద్ర మంత్రి బండననే మాట్లాడిండు. కాంగ్రెస్ వాళ్ళు కారు పార్టీ వాళ్ళు కలిసిపోయిండ్రు. కాంగ్రెస్ వాళ్ళే కవితకు బెయిల్ ఇప్పించిందని బండి సంజయ్ అన్న అంటున్నాడు. వాళ్ళు వీళ్ళని అంటున్నారు, వీళ్ళు వాళ్ళని అంటున్నారు. కానీ వీళ్ళ కథ అదేదో సామెత చెప్పినట్టే ఉన్నదని పబ్లిక్ మాట్లాడుకుంటున్నారు. ఇదే కేసులో కేజ్రీవాల్ అరెస్ట్ అయితే రాహుల్ గాంధీ మస్తు లొల్లి చేసిండు. మోడీ సార్ మీద గరం అయిండు. అటెనక కేజ్రీవాల్ కు బెయిల్ వచ్చినప్పుడు, సిసోడియా సార్ కు బెయిల్ వచ్చినప్పుడు మస్తు సంబరం చేసిండ్రు. కాంగ్రెస్ వాళ్ళు పోయి వాళ్ళని కలిసి వచ్చిండ్రు. ఇక మాగుంట శ్రీనివాసులు రెడ్డి అనేటాయనే పక్క రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీ నుంచి ఎంపీ అయిండు. వాళ్ళ కొడుకు రాఘవరెడ్డి కూడా ఇదే కేసులో అరెస్ట్ అయి బెయిల్ మీద బయటకు వచ్చిండు. మోడీ దానికి పోయి అల్ముకొని ఒంగి ఒంగి దండాలు పెట్టి వచ్చిండు. అంటే మీరు మంచిగానే ఉన్నారు, కానీ ఒకళ్ళ మీద ఒక తీర్లా ఇంకొకళ్ళ మీద ఇంకో తీర్లా మాట్లాడును ఏం పద్ధతి అని పబ్లిక్ అంటున్నారు. అసలు దొంగలు ఆలే కాబట్టి ఎక్కడ వాళ్ళ మీదకి వస్తుందోనని మొదలే సదురుకుంటున్నారని మాట్లాడుకుంటున్నారు.